నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో బయట పెట్టారు. అదేంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించారు. అందులో విల్లా కట్టుకున్నారు, రోడ్డు వేశారు. ఇదంతా కూడా అటవీకి సంబంధించిన భూమి అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరు కూడా మీడియా ముందుకొచ్చి వాళ్ళు సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మరి ఏంటి ఆ సవాల్? ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాంట్లో ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమణకు గురి చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. మిథున్ రెడ్డి అంటారు మేము 2000 సంవత్సరంలోనే మేము ఇది కొనుక్కున్నాము, మీరు కావాలంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అని. పెద్దిరెడ్డి గారు కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నారు. ఇటు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చెప్తుంది నిజమా, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది నిజమా? ఇందులో ఏది వాస్తవం సార్? ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కెలికితే ఎలా ఉంటది? ఇప్పుడు వాళ్ళ మీడియాలో, సాక్షిలో బ్రేక్ఫాస్ట్ పలాన్ చోట, లంచ్ పలాన్ చోట, డిన్నర్ పలాన్ చోట అనేది రాశారు. ఆయన హెలికాప్టర్ల గురించి, ఆయన స్పెషల్ ఫ్లైట్ల పైన. ఇప్పుడు మరి హెలికాప్టర్ ఎందుకు ఎక్కాడో తెలిసిందా? ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఎందుకు ఎక్కాడో తెలిసిందా? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి, బ్రేక్ఫాస్ట్ పెద్దిరెడ్డికి పెడుతున్నాడా, లంచ్ సజ్జలకు పెడతాడా, డిన్నర్ జగన్మోహన్ రెడ్డికి పెడతాడా? అంటే మనం చెప్తున్నాం ఇప్పుడు మంగళంపేట అడవులు, చుట్టూ దట్టమైన అడవి. మరి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ 75 ఎకరాలు? పెద్దిరెడ్డికి మొత్తం నల్లమల ఫారెస్ట్, అక్కడ అంత దట్టమైన అడవులు, ఆ శేషాచలం కొండలు, వీటిల్లో నీకు 75 ఎకరాలు ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, దానిపైన ఎంక్వైరీ చేయమన్నాడు. ఏంటి ఇవాళ నువ్వేమన్నా ఉంటే పారదర్శకంగా కమాన్ వెల్కమ్, నేను తీసుకెళ్తాను అని ఎందుకల్లా? మీరు ఆ పని చెప్తే మీరు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన పని ఏమిటి? ఏరియల్ సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? పెద్దిరెడ్డి మా ఇంటికి రా పవన్ కళ్యాణ్, బ్రేక్ఫాస్ట్ నాతో చేయి, కలిసి చక్కగా ఒకే కారులో వెళ్దాం, నేనే తీసుకెళ్ళి నా ఫామ్ హౌస్ చూపిస్తాను అని చెప్పచ్చు కదా మిథున్ రెడ్డి. మరి అదెందుకని చెప్పలేదు? ఆ సవాల్ ఎందుకని చేయలేదు? ఇప్పుడు తనేమన్నారు, డిప్యూటీ సీఎం అది రిలీజ్ చేశారు. మొన్న కేబినెట్ లో కూడా దీనిపైన చర్చ జరిగిందమ్మా. అవును సార్. పవన్ కళ్యాణ్ ఈ విషయమే ఎత్తాడు. ఏది, నేను తిరుపతి వెళ్ళాను, అక్కడ చూశాను, ఆ వీడియోలు తీశాను, ఆధారాలన్నీ దొరికాయి. ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్ రికార్డ్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ లోనేమో 40 ఎకరాలు, వెబ్ ల్యాండ్ లో 74 ఎకరాలు ఎలా అయింది? చెప్పండి చెప్పండి. వెబ్ ల్యాండ్ లో 74 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? 34 ఎకరాలు ఎక్కడి మరి నీకు కలుపుకున్నావా? అతను చెప్పిన దాని ప్రకారమే మాట్లాడదాం. ఏది, మాకు 2000లో అమ్మారు అన్నావు కదా, ఎవరో అమ్మారు, నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, ఎంత చేయించుకున్నావు, ఎన్ని ఎకరాలు ఉంది, 74 ఎకరాలు ఎక్కడి నుంచి పెరిగింది? అది ఇవాళ ఎంక్వైరీలో బయటపడాలి. తను ఏమన్నారు డిప్యూటీ సీఎం, అసలు చుట్టూ అడవి ఉండటం ఏంటి, వారసత్వంగా ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది 74 ఎకరాలు అనే దానిపైన లోతైన దర్యాప్తు జరపాలని అటవీ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా చేశారు. ఏది, డిప్యూటీ సీఎం ఇవాళ ఆ వీడియోలు రిలీజ్ చేశాడు. ఒకటి, అటవీ భూములు ఆక్రమించడం వైల్డ్ క్రైమ్. ఏది, అసలు కేంద్ర చట్టాలు. ఇప్పుడు ఇవాళ అడవుల పరిరక్షణ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం 33% ఫారెస్ట్ ఉండాలమ్మా, 33% అడవుల విస్తీర్ణం ఉండాలి. అట్లాంటిది వీళ్ళు ఎవడు పడితే వాళ్ళు ఇట్లా కొట్టేసుకుని, వీళ్ళే ఆక్రమించేసుకుని, వీళ్ళే పోడు భూమిగా మార్చేసి సాగు చేసి ఫామ్ హౌస్లు కట్టుకుంటామంటే ఎవరు, ఎంత, ఏ స్థాయి వాళ్ళైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నాడు. నేను అన్నది అదే, బ్రేక్ఫాస్ట్ పెద్దిరెడ్డి అన్నది. మరి లంచ్ ఎవరికంటావు? సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి సీకే దిన్నె మండలం గుర్తొస్తుంది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్, అది కూడా అన్నాడు పవన్ కళ్యాణ్. అది కూడా అన్నాడు, అటవీ భూములు ఎస్టేట్లుగా మారిపోయాయి, సజ్జల ఎస్టేట్ సంగతి కూడా తెలుస్తాడా? నెక్స్ట్ ఏరియల్ సర్వే ఎక్కడా అని అడుగు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే
ఏది ఎక్కడ హెలికాప్టర్ సజ్జల ఎస్టేట్ పైన తిరుగుద్దంటావా? సీకే దిన్నె మండలంలో ఇవాళ 105 ఎకరాలు సజ్జల బ్రదర్స్. ఏ విధంగా దానిపైన జరిగింది? ఆల్రెడీ రెవెన్యూ అధికారులు వెళ్ళారు, వాళ్ళని రానివ్వలేదు, ఆ తలుపులు వేసేశారు, గందరగోళం చేశారు. అటు పెద్దిరెడ్డి అయినా ఇటు సజ్జలైనా ఏంటి వీళ్ళ బాబుగడ్డి ముల్లె ఆక్రమించుకుని ఫెన్స్ వేసేసి ఎవరికి వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటామంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏరియల్ సర్వే డిన్నర్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ఇది ఓకే. దాచేపల్లిలో 28 ఎకరాల అటవీ భూముల కబ్జా. దానిపైన ఆయన వెళ్ళారు, మర్చిపోయా. అసలు పవన్ కళ్యాణ్ అసలు ఫస్టే వెళ్ళాడు అక్కడికి. అంటే ఓకే. బ్రేక్ఫాస్ట్ పెద్దిరెడ్డికి కాదు, బ్రేక్ఫాస్ట్ జగన్మోహన్ రెడ్డికి పెట్టినట్టు లెక్క. కానీ ఇంకా రిలీజ్ చేయలేదు టేస్ట్ ఎలా ఉంది అని. చేశారు అయిపోయింది. చేశారు. ఎర్రపద్యం శ్రీనివాసరావు కూడా వెళ్ళాడు. అప్పుడు పాలకులు అందరినీ తీసుకుని అసలు వెళ్ళాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. దాచేపల్లిలో 28 ఎకరాలు ఏమో బయటపడ్డట్టున్నాయి. మొత్తం చెరువుల కబ్జా, గుడి కూడా కబ్జా. కాకపోతే ఒకట్లే, డిన్నర్ మాత్రం ఇడుపులపాయ ఎస్టేట్కి వెళ్ళాలి. ఏది డిన్నర్ ఇడుపులపాయ ఎస్టేట్ అనగానే నీకేం గుర్తొస్తుంది? రాజశేఖర్ రెడ్డి అప్పుడు అసెంబ్లీలో మాట్లాడేది గుర్తొస్తుంది. రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏమని చెప్పాడు? నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు, అంటే రాజారెడ్డి కొన్నాడు, 600 ఎకరాలు అసైన్డ్ భూములు మేము కలిపేసుకున్న మాట వాస్తవమే, మేము కొనుక్కున్న మాట వాస్తవమే, నాకు తెలియకుండా కొన్నాడు, మా నాన్నకి తెలియదు, కొనకూడదన్న సంగతి తెలియదు, ఆ భూములు నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. 600 ఎకరాలు నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పి ఇప్పటికి ఎన్నేళ్ళు అయిందమ్మా? ఆయన చచ్చిపోయాడు. ఇచ్చాడా మరి జగన్మోహన్ రెడ్డి 600 ఎకరాలు? 600 ఎకరాలు అసైన్డ్ భూమి అని ఎవరు ఒప్పుకున్నారు? మీ నాన్న ఒప్పుకున్నాడు. ఒకటి, మరుసటి రోజే ప్లేట్ ఫిరాయించాడు రాజశేఖర రెడ్డి. 600 ఎకరాలు నేను పొరపాటు చెప్పాను, 600 కాదు 300 అన్నాడు. సరే, ఆ 300 ఎకరాలను ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? చచ్చిపోయిన ఆయన వదిలేద్దాం. ఇప్పుడు అందులో అటవీ భూమి ఎంత? ముందు ఆ సంగతి మన అటవీ శాఖ మంత్రి దాల్చాలి. ఎవరు? మన డిప్యూటీ సీఎం. ఇడుపులపై స్టేట్ లో అటవీ భూములు ఉన్నాయి. ఏరియల్ సర్వే చేస్తారా? హెలికాప్టర్ వేసుకెళ్తాడా? మరి నేను అంటోంది అదే అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత. ఎవరు? పవన్ కళ్యాణ్. అంగుళం కూడా వదలకూడదు. ఎవరెవరైతే కబ్జాలు చేశారో మొత్తం, ఏది అసలు ఎవరి కాళ్ళు ఎస్టేట్లమ్మా. ఏంటి ఇప్పుడు భూమన ఎస్టేట్, చెవిరెడ్డి ఎస్టేట్, కాకాని ఎస్టేట్, మొత్తం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎస్టేట్లు ఏర్పాటు చేసుకున్నారు. ముందా ఎస్టేట్ల భరతం పట్టాలి. మీరు అన్నారు మిథున్ రెడ్డి ఏదో మరి సవాల్ చేస్తున్నాడండి. మిథున్ రెడ్డి ఏదో నాకంతా జినైను, మా అన్ని రిజిస్ట్రేషన్లు పక్కాగా ఉన్నాయంటున్నాడు. మరి ఆ విలేజ్ సంగతి గురించి మాట్లాడా? లేదు సార్. ఆ ఊరు ఏ ఊరు? రాగాలపల్లి. రాగాలపల్లి అనే ఊరు కబ్జా. ఊరిని మింగినాడు ఎవరన్నా చూసారా? ఇప్పుడు చెరువులు మింగినాళ్ళు తెలుసు, లేకపోతే భూములు మింగినాళ్ళు తెలుసు, కానీ అసలు ఏకంగా ఊరెట్టా పట్టిందమ్మా నోటు. వాళ్ళ నోరా? అదే దాన్ని ఏమనుకోవాలి? నోరు అంటే ఏంటి? మొత్తం ఊరు మింగేశారు. ఏంటది? రాగాలపల్లి అనే ఊరు 956 ఎకరాలు కబ్జా. జమీందారీ ఎస్టేట్ అనమాట. జమీందారీ భూములు మొత్తం వీళ్ళు ఎవరు? పెద్దిరెడ్డి, లేకపోతే ఆయన తమ్ముళ్ళు, ఆయన అనుచరులు, బినామీలు. 4 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో 15,000 ఎకరాలు కబ్జా అంట. ఇవన్నీ బయటకు వస్తాయని మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం, ఇవన్నీ బయటకు వస్తాయని మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం. ఏదైనా నువ్వు ఎంతవరకు తగలబెట్టగలవు? ఏం తగలబెట్టగలవు? నువ్వు రికార్డులు భౌతికంగా తగలబెట్టగలవు, కానీ ఇవాళ నెట్ లో ఉన్నాయి, ఇవాళ మొత్తం అంతా ఏంటి గూగుల్ మ్యాప్స్ లో ఉన్నాయి. ఏ విధంగా చేయగలరు? మొత్తానికి గూగుల్ మ్యాప్స్ మాత్రం వీళ్ళ భరతం పడుతున్నాయి. వాళ్ళ ఆ గూగుల్ వాళ్ళు ఎందుకు కనుక్కున్నారో కానీ ఈ మ్యాప్స్ ఏంటో, ఈ సర్వే ఏంటో. ఇప్పుడు ఇది హంతకులు
హత్యకు ముందు ఎక్కడ కలిశారో, హత్య తర్వాత ఎక్కడ కలిశారో గూగుల్ టేక్అవుటే చెప్పింది. అవును సార్, అవును. ఇప్పుడు అడవి భూములు ఎప్పుడు ఎంత ఉన్నాయి? ఆ? ఏంటి 2000కు ముందు ఎంత ఉంది మంగళంపేటలో అడవి? ఇప్పుడు ఎంత ఉంది? ఈ 75 ఎకరాలు ఏ భూమి? లేకపోతే ఆ 105 ఎకరాలు సీకే దిన మండలంలో ఏ భూమి? లేకపోతే 600 ఎకరాలు ఇడుపులపాయలో ఏ భూమి? 28 ఎకరాలు సరస్వతి పవర్ ఏ భూమి? ఇదంతా ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుస్తాయా? గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుస్తాయా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు తెరిస్తే పొద్దున్నే ఉలికిపడి లెగుస్తున్నాడంట. లేవగానే గూగుల్ 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 అంటున్నాడండి. భారతీ మేడంకి అర్థం కావటంలా. గూగుల్ 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 డేటా సెంటర్ వస్తుందని భయపడుతున్నాడా ఏంటి? గూగుల్ డేటా సెంటర్ నువ్వేగా తెచ్చింది అని చెప్పి మంచినీళ్ళు తాగిస్తే ఈ గూగుల్ కాదు, ఆ గూగుల్ సర్వే మ్యాప్లు భయపెడుతున్నాయి. గూగుల్ టేక్అవుట్ భయపెడుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మాత్రం నిద్రలేని రాత్రులేనా? అదే సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.